రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చొరవ తీసుకొని ముందుకు రావాలని కోరుతున్నాను. మీ కులాల్లో సబ్ క్యాస్ట్లు ఉన్నారు, మాలలు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారన్న? వాళ్ళు కూడా ఫస్ట్ కేసు వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకు వచ్చారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఇది మాదిగల విజయమనో లేదా మాలల అపజయమనో కాదు. దయచేసి ఒక అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరికి అందించడం కోసం జరిగిన పోరాటంలో భాగంగా దీన్ని చూడాలి. దయచేసి 2004 నుంచి 2024 వరకు విలువైన సమయాన్ని కోల్పోయాం. 2004 తీర్పు తప్పని ఇప్పుడు చెప్పడం జరిగింది 20 ఏళ్ళ తర్వాత. కానీ 20 ఏళ్ళ నుంచి ఇదే పోరాటం చేయాల్సి వచ్చింది కదా. అదే పోరాటం కనుక లేకపోతే, వర్గీకరణ అంశం రద్దు కాకపోతే ఈ 20 ఏళ్లలో దళిత వర్గాలందరి ప్రయోజనాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి కొన్ని న్యాయం సాధించడానికి అవకాశం వచ్చేది కదా. కాబట్టి నా మాల సోదరులకు అప్పీల్ చేస్తున్నా, భవిష్యత్తు రోజుల్లో అందరం కలిసి పోరాటం చేద్దాం, ఉమ్మడి అంశాల మీద పోరాటం చేద్దాం, కలిసికట్టుగా పోరాటం చేద్దాం. కాబట్టి కలిసి రావాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాను. ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు కలవబోతున్నారు? మీకు మద్దతు తెలిపారు, స్వయంగా మీకు హెల్ప్ చేస్తామని చెప్పారు. సోదరులు కిషన్ రెడ్డి గారు ఎదురు చూస్తున్నారు. దయచేసి కిషన్ రెడ్డి గారిని కలిసిన తర్వాతనే ప్రధానమంత్రి గారిని కలవడం, అమిత్ షా గారిని కలవడం, పేదలందరినీ కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా అభినందన సభలు ఉంటాయి, విజయోత్సవ సభలు కూడా ఉంటాయి. ఎస్సీ వర్గీకరణ 20 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. ఆయన